కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవడానికి ఏ టైప్ ఆఫ్ ఆయిల్స్‌ని మన కుకింగ్‌లో యూజ్ చేసుకుంటే బెటర్ అంటారు? అంటే ఆయిల్ పరిమితంగా వాడుకుంటే ఎప్పుడు మంచిదమ్మా. ఏ టైప్ ఆఫ్ ఆయిల్ అన్నా గానికన్నా, హ్మ్. ఏ ఆయిల్‌ని కొంచెం పరిమితంగా వాడుకుంటే అంటే మనిషికి సగటున నెలకి అర కేజీ దాటకుండా ఆయిల్ వాడగలిగితే మంచిది. అంటే ఇప్పుడు నలుగురున్నారు ఇంట్లో, వాళ్ళకి 2 కేజీలు అవ్వాలి. హ్మ్. వాళ్ళు 10 కేజీలు వాడుతున్నారంటే అది ఖచ్చితంగా అబ్నార్మల్ అనేది మనం గమనించాలి. సో, అది నంబర్ 1. రెండోదేంటంటే టైప్ ఆఫ్ ఆయిల్ ఏది బెస్ట్ అనంటే, ఇప్పుడు దాకా జరిగిన స్టడీస్ అన్నిట్లో తెలుస్తుందేంటంటే, ఆలివ్ ఆయిల్ అనేది ఉన్న వాటిలో బెస్ట్. హ్మ్. ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ బాగుంటుంది. దాంతో పాటు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా తక్కువ ఉంటుందని. కానీ ఆలివ్ ఆయిల్ 2 రకాలుగా మనకి ప్రాబ్లమ్. ఒకటి కొంతమందికి టేస్ట్ నచ్చదు. ఇంకో కొంతమందికి దాని కాస్ట్ నచ్చదు. కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఆలివ్ ఆయిల్. దాంట్లో పోమేస్ అనే ఆయిల్ ఉంటుంది. హ్మ్. ఆలివ్ ఆయిల్‌లో టైప్స్ ఉంటాయి. ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ అని, వర్జిన్ ఆయిల్ అని, పోమేస్ ఆయిల్ అని ఇట్లాంటివి ఉంటాయి. పోమేస్ ఆయిల్ మన ఇండియన్ కుకింగ్ కూడా వాడుకోగలిగిన ఆయిల్ అన్నమాట. ఓకే. బట్ ఇన్ జనరల్ ఆలివ్ ఆయిల్ ఎక్కువ కాలం మన వాళ్ళు తినడానికి, మనం చేసుకునే కుకింగ్‌కి అంత బాగా పనిచేయకపోవచ్చు. హ్మ్. సో, మిగతాది ఏం చేయాలి? మీరు ఏది తీసుకున్నా పర్వాలేదు. మీరు పల్లి నూనె తీసుకుంటున్నారు తీసుకోవచ్చు. నువ్వుల నూనె సన్‌ఫ్లవర్ తీసుకుంటున్నారు ఆయిల్. తీసుకోవచ్చు. ఇవి మీకు కోల్డ్ ప్రెస్డ్ తీసుకుంటున్నారు మంచిదే తప్పేం లేదు. బట్ ఫ్రై చేయడానికి ఇవి పనికిరావు. అసలు యాజ్ ఇట్ ఈస్‌గా ఫ్రై చేయటం మనం మంచిదని కాదంటున్నాం కాబట్టి, హ్మ్. మీరు ఫ్రై చేయకుండా ఈ ఆయిల్స్ మీరు రొటేట్ చేసుకుంటా తీసుకుంటే మంచిది. ఒక ఇప్పుడు నెలలో కొన్ని రోజులు కొంత పల్లి నూనె తీసుకుంటున్నారు. కొన్ని రోజులు నువ్వుల నూనె తీసుకుంటున్నారు. ఇట్లా మీరు మార్చుకుంటా తీసుకోవడం అనేది మంచిదే.